స్తుతుల మధ్య నివాసం చేస్తున్నటువంటి మన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధులని మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, తద్వారా అతను దేవునికి లోబడతాడా సాతానికి లోబడతాడా అనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తున్నాం. అనేక మంది భక్తిపరుల గురించి మనం ఆలోచన చేసాం. హవ్వతో మొదలుపెట్టాం, లాస్ట్కి ప్రభు వారి వరకు వచ్చాం. అయితే మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. దాని గురించి ఆలోచన చేసే ముందు, ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను చేత కొనుకోబడ్డాడు శోధించడానికి అనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేశాం. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రభువారు ఒంటరిగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయాల్లో ప్రభువారు ఏం చేస్తున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు అనే విషయాన్ని చూసి మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని ఆలోచించేద్దాం. మనం ఒక వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు అని ఆలోచన చేసి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని మొదటగా ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించి ఆయన ఒంటరిగా ఉండకూడదు అని ఆలోచన చేసినటువంటి దేవుడు అతనికి సాటైన సహాయాన్ని చేయాలని ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటైన సహాయం చేయాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి హవ్వని సృష్టించాడు. ఈ యొక్క విషయం మనకు తెలుసు. ఆదికాండం 2:18 ఆ విషయం రాయబడి ఉంది. తర్వాత హవ్వని చేశాడు, అతనికి సాటైన సహాయంగా ఇచ్చాడు. తర్వాత వర్ధిల్లాలి, తర్వాత అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఇది మొదటగా నరుడు ఒంటరిగా ఉండకూడదు అనుకున్నటువంటి విషయం దేవుడు ఆలోచన చేసింది. తరువాత ప్రభువు దగ్గరకు వస్తే, ప్రభువారు సత్యసువార్తని ప్రకటించడానికి తన శిష్యుల్ని పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా పంపించినట్టుగా మనం ఆలోచన చేసాం. ఎక్కడ కూడా ప్రభువారు ఒక్కడనే పంపించి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అని ఎక్కడ చెప్పలేదు. ఒకరు వెళ్ళడం యుక్తం కాదు, దాని వెనకాల చాలా ఆలోచనలు ఉన్నాయి, వాటి అర్థం చాలా ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఇంకొక సమయం వచ్చినప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇద్దరుగా మాత్రమే పంపించి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని ప్రభువారు చెప్పారు. ఈ విషయం మనకు తెలుసు. అక్కడ దేవుడు ఆలోచన చేసినటువంటి విధానం, ఇక్కడ ప్రభువారు ఆలోచన చేసినటువంటి విధానం, రెండిట్లో ఒంటరిగా ఉండకూడదు అనేది కామన్. అయితే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను చేత కొనుక్కోబడ్డాడు శోధింపబడడానికి. ఇది మనం చూసాం. అయితే ఈ సమయమందు ప్రభువారు అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 14 23 చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త 14:23. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. ఇక్కడ ప్రభువారు ఒంటరిగా ఉండడానికి ఒక మెయిన్ కారణం ఉంది. ఏంటి? ఆయన ఒంటరిగా ఉండాలనుకోవడం దేనికి? ఆయన ఒంటరిగా ఉండి ఏం చేయాలనుకున్నాడు అని ఆలోచన చేస్తే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, ఏకాంతముగా కొండ ఎక్కిపోయాడు. దేనికంటే ప్రార్థన చేయడానికి. దేనికి? ప్రార్థన చేయడానికి క్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉండాలని అనుకున్నారు. మరొక వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి సువార్త అయిపోయింది, లోక సువార్తలోకి వచ్చిన మనం చూసుకుందాం. లోక సువార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా. ఇక్కడ కూడా ఒంటరిగా ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? ప్రభువారు ప్రార్థన చేయడం కోసమే ఒంటరిగా ఉండాలని ఆలోచన చేసినట్లుగా మనము ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక వ్యక్తి ఒంటరిగా ఉండాలంటే
ఒక ఒకవేళ ఒంటరిగా ఉండడానికి ఏమి కారణము అని ఆలోచన చేస్తే, మనుషులైతే దేని నిమిత్తమై ఒంటరిగా ఉండాలనుకుంటున్నారో అది వారి యొక్క హృదయ అంతరంగాలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అది ఒక అగాధము హృదయం అనేది. అందులో ఏమి ఆలోచన చేస్తున్నారని మనం ఎవరు పసికట్టలేం. అందుకే నీళ్ళల లోతు, మనిషి యొక్క లోతు ఎవరు తెలుసుకోలేరనేటువంటి సామెత కూడా ఉంది. మనము ఆ యొక్క మనిషి ఒంటరిగా ఉండాలి అనుకోవడానికి కారణమైతే కనుక్కోలేం. కానీ పరిశుద్ధ గ్రంథమందు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒంటరిగా ఉండాలనుకోవడానికి ఒకే ఒక కారణం ప్రార్థన చేయడము. ప్రియమైనటువంటి వారలారా, మనుషులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా కడగబడినటువంటి మనము, పరలోకమైనటువంటి దేవుడు మాత్రమే దేవుడిగా కలిగి ఉన్నటువంటి మనము, పాపపు స్థితి నుంచి పరిశుద్ధ స్థితిలోనికి మార్చబడినటువంటి మనము, లోకములో నుంచి దేవుని దగ్గరికి సమస్తాన్ని విడిచిపెట్టి రాగలిగినటువంటి మనము, మన యొక్క ఒంటరి సమయము దేవుని ప్రార్థనకు కేటాయిస్తున్నామా అని ఆలోచన చేయాలి. మనం అసలు కేటాయిస్తున్నామా? ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవడానికి, ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి, ప్రార్థన ద్వారా ఆత్మీయస్థితులు అభివృద్ధి చెందడానికి, ప్రార్థన ద్వారా కుటుంబాన్ని కట్టుకోవడానికి, ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, ప్రార్థన ద్వారా దేవునితో ఇంకా ఎక్కువగా అంటు కట్టబడడానికి మనం ఒంటరిగా ఉంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆలోచన పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది. ఆ యొక్క పరిపరి విధాలుగా ఆలోచన చేసినటువంటి అందులో దేవుని కూర్చున్నటువంటి ఆలోచన మాత్రమే ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి కాబట్టి నేను ఒంటరిగా ఉంటాను అనే ఆలోచన అయితే చాలా గొప్పదండి. అతను అంత భక్తిపరుడు ఎవరు ఉండరు. ఇంకా ఒకవేళ దేవుని కూడా విడిచిపెట్టి ఒంటరిగా పాడైపోవడానికి అతను ఆలోచన చేస్తున్నాడా, అతని గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ తరువాత లోకమే చెప్తుంది అతని ఒంటరితనం వలన అతను ఏం కోల్పోయాడు, ఏమి సాధించాడని. కొద్ది రోజులకి తెలిసిపోతుంది అతను ఒంటరిగా ఉండి పాపం చేశాడు, పాపం వలన ఆ ఫలితం వచ్చింది. ఆ ఫలితము ఏమై ఉంటుందంటే పాపమే. ఒకవేళ ఆ పాపం ఎక్కువైపోయి చేశాడా, దాని యొక్క ఫలితం కూడా ఏమై ఉంటుంది? మరణమే. ఈనాడు అనేక మంది వ్యక్తులు, అనేక మంది మనుషులు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పిల్లల నుంచి పెద్దవారి వరకు అనేక మంది చనిపోవడానికి బాధలే కారణం కాదు, కష్టాలే కారణం కాదు, సమస్యలే కారణం కాదు, అవమానాలే కారణం కాదు. ఇదిగో ఒంటరితనం కూడా ఒక కారణము. నీకు ఒక బాధ కలిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక అవమానం జరిగినప్పుడు, లేదా అనేక మంది నిన్ను మోసం చేసినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క సమయంలో నీలో ఉన్నటువంటి బాధని, నీ యొక్క సమస్యని, సమస్తాన్ని దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. ఒంటరిగా మోకరించి నీ తలుపులు వేసుకొని 10 మందికి కనిపించాలన్నట్టు ఆలోచనతో కాదు, కానీ పరలోకమందు దేవునికి కనిపించాలన్నట్టు ఆలోచనతో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ నీ యొక్క ఒంటరితనాన్ని దేవునితో గడుపు. సమస్తాన్ని తీసివేయగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. క్రీస్తు ప్రభు వారు అక్కడ సాతాన్ని గదించాడు కొండ మీద. నీ దేవుడికి మొక్కు నువ్వు వెళ్ళు అంటానే సాతాన్ని వెళ్ళిపోయింది. వెంటనే దేవదూతలు వచ్చారు పరిచయం చేయడానికి. నువ్వు నీ యొక్క ఒంటరితనములో, నీ యొక్క కష్టంలో, నీ యొక్క సమస్యలో, నీ యొక్క బాధలో, నీ యొక్క శోధనలో, నీ యొక్క అవమానంలో, నీ యొక్క అపకీర్తిలో, నీ యొక్క కష్టములో, సమస్త సమయాల్లో దేవుడికి నువ్వుగాన లోబడితే, తద్వారా నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవునికి దగ్గరైతే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా గొప్ప అద్భుతాలు చూస్తాము. మన యొక్క మనసు మారుతుంది. మనము ఎవరి ద్వారా అయితే కష్టాన్ని పొందుకున్నామో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు చెప్పిన రీతిగా మనం ప్రార్థన చేస్తే వారి ఆలోచనలే కాదు సమస్తాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. లేవండి కష్టాలు ఎవరికి లేవా? బాధలు ఎవరికి లేవా? సంతోషాలు ఎవరికి లేవా? మనుషులు అన్నాక ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కష్టం, బాధ, సమస్య అన్నీ ఉంటాయి. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని తయారు చేసి అందరినీ పెట్టాడు. పాపులకి అదే విధంగా జరుగుతుంది, పరిశుద్ధులకు అదే విధంగా జరుగుతుంది. ఎండా పాపులకు పడుతుంది, వాన పాపులకు పడుతుంది. మంచి మంచులో జరుగుతుంది, చెడు మంచులో జరుగుతుంది. అందరికీ సమానమే, ఎవరికి డిఫరెన్స్ లేదు. కానీ ఎవరైతే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి సమస్తాన్ని దేవునికి అప్పగిస్తారో వారు ప్రత్యేకపరచబడిన జనం అవుతారు. వారు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తూ దేవుని దగ్గర ఉంటారు.
ఎందుకంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొన్నారు కాబట్టి, వారి యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించారు కాబట్టి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈనాడు మనము సమస్తాన్ని దేవునికి అప్పగించేసినటువంటి స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మనం ప్రతి విషయాన్ని ఆలోచించాలంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మరొక భాగంగా దీని తర్వాత కంటిన్యూషన్ మనం ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన ఎప్పుడూ పాపం చేయడానికి ఒంటరితనాన్ని కోరుకోలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికే లోబడ్డాడు, ప్రార్థన చేసిన విషయాన్ని చూసాం. రేపటి దినాన దేవుని చిత్తమైతే మనం ఎలాగుండాలి అనే విషయాన్ని మనం చూద్దాం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.